హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే మేము రాఖీ పండుగ రోజు రాఖీలు అవి కట్టేసిన తర్వాత మేము అరసవిల్ అయితే స్టార్ట్ అయ్యామండి. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అక్కడైతే గతకులు ఉన్నాయి, రోడ్ బాగాలేదు, ఇప్పుడు వీడియో తీస్తామండి, ఫోన్ పట్టుకున్నా పడిపోతే ఇంక ఇప్పుడు అదో దాండగని చెప్పేసి మా హస్బెండ్ అయితే కోపడుతున్నారు అనమాట. ఇంక మేము అందరం స్టార్ట్ అయినప్పటికీ లేట్ అయిపోయిందండి, 9:30 అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు రాఖీ పండుగ వల్ల. ఇంకా వెళ్ళే దారిలోనే రామ్ తీర్థం కదా, రాముల వారికి దండం పెట్టుకుని వెళ్ళడం మాకైతే అలవాటు. ఇంకా వెళ్ళి అక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని అప్పుడు అరసవిల్ అయితే వెళ్తాం అనమాట. ఇంకా మేము అందరం దండం పెట్టుకొని అందరం అయిపోయినా కూడా మా అమ్మమ్మ మాత్రం అలానే లేట్ చేస్తుంది చూడండి. అక్కడ చాలా ఎక్కువసేపు అలా దండం పెడుతుంది అనమాట. మేమేమో వేగం రా అని చెప్పేసి అంటే వస్తుంది. ఇంక ఇక్కడైతే ఇదైతే రామ్ తీర్థం కొండండి. మేము ఎవరెవరు వెళ్తున్నాం అంటే నేను, మా హస్బెండ్, మా అక్క వాళ్ళ పాప, మా పాప, మా అమ్మ, మా అమ్మమ్మ, మా పిన్ని, మా చిన్నన్న, మా అన్నయ్య, చెల్లి వెళ్తున్నాము మేమందరం. ఇంక మేము స్టార్ట్ అవడమే లేట్ అయిపోయింది కదా. ఇంక ఇదిగోండి మేమైతే వెనక్కి కూర్చున్నామండి. మా హస్బెండ్కి అయితే హైట్ ప్రాబ్లము, ముందు బేబీ సీట్లో కూర్చుంటే అది తగిలేస్తుంది కదా పైన రాడ్స్ అవి అని చెప్పేసి వెనక్కి కూర్చుంటే అన్నారు. మాకు కూడా ఇంకా బేబీ సీట్లో కూర్చుంటే నడువు నొప్పి వస్తుంది, అందుకన్నా బ్యాక్నే బెస్ట్ అని చెప్పేసి నేను, మా అక్క, మా హస్బెండ్ వెనకైతే కూర్చున్నాం. మేము వెనక ఉన్నామని మా పాప కూడా ఇంకా వెనకే కూర్చుంటానని అయితే బాగా అల్లరి చేసింది అనమాట. కాసేపు కూర్చున్న తర్వాత తను నిద్రపోతే ముందుకైతే ఇచ్చేసాం అనమాట. ఇంకా ఒక 2 hours జర్నీలో అరసవిల్ అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా స్టార్టింగ్ ఆర్చ్ ఉంటుంది కదా అదనమాట. ఇంకా వెళ్ళే దారిలో అన్ని షాప్స్ ఉంటుంది కదా, కొబ్బరికాయ అరటిపళ్ళు, ఇంకా అలానే దేవుడి సామాన్లు కొనుక్కోవడానికి షాప్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా వెళ్ళి దర్శనం అయితే అయిపోయిందండి. మేము లక్కీగా సాటర్డే వెళ్ళాము. సండే వెళ్తే చాలా అంటే చాలా రష్ ఉంటుందండి. టెంపుల్ ఒక 5-10 minutesలోనే దర్శనం అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. మేమైతే సాటర్డే వెళ్ళాం. వెళ్ళినప్పటికీ 11:30-12 దగ్గర అయిపోయింది. అయిన తర్వాత మేము ఫోన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి ఇంకా బయట ఇచ్చేయాలి కదా, ఫోన్లు పెట్టేసి దర్శనంకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఆ పక్కనే అన్నదాన ఇది ఉంటుంది, అన్నదానం కేంద్రం. అక్కడికైతే మేము అన్నదానంకి అయితే వెళ్ళామండి. ఇంక మేమందరం పట్టామన్నమాట. మా పిల్లలు కూడా అదే మా అక్క వాళ్ళ పాప తనకో ప్లేట్ కావాలని, మా పాప తనకో ప్లేట్ కావాలని చెప్పేసి అలా చేశారనమాట. వాళ్ళకి కూడా ప్లేట్స్ పట్టాం. కాకపోతే ఓన్లీ పెరుగన్నం అయితే పట్టాం, ఇవన్నీ తినలేరు కదండి, పైగా ఎండ కూడా ఉంది అప్పుడు. ఇంక ఇదిగోండి అక్కడైతే క్యాబేజ్ కర్రీ, కొబ్బరి పచ్చడి, పరమాన్నం, అలానే వైట్ రైస్, సాంబార్ అయితే పెట్టారనమాట. ఇంక వెళ్ళిన తర్వాత ఇక్కడ టేబుల్స్ అవి వేసాయండి. ఇంతకుముందు సాయిబాబా కూడా ఆశ్రమం ఏదో ఉంటుంది, అక్కడైతే పెట్టేవారు. మేమంటే ఇదివరకు వెళ్ళాము, అక్కడ తిన్నాము. ఇప్పుడైతే గుడి పక్కనే కొంచెం అటువైపు ఎక్కడని అడిగితే వాళ్ళు చెప్పారు, సెల్ ఫోన్స్ పెట్టే వాళ్ళే చెప్పారు ఎదురుగా ఉందని చెప్పేసి. ఇంకా అక్కడికైతే మేము వెళ్ళామన్నమాట. టేబుల్స్ అవి ఖాళీ ఉన్నాయి. స్టార్టింగ్ ఖాళీ లేవు, అలాగా కొందరు తినేసి వెళ్ళిపోతుంటే ఖాళీ అయ్యాయి. ఇంక మేమైతే ఇక్కడ కూర్చొని తిన్నాం అనమాట. మేమందరం తినేయడం అయిపోయినా కూడా మా అక్క వాళ్ళ పాప మాత్రం చాలా లేట్ అనమాట, తినట్లేదు, చాలా అల్లరి చేస్తున్నారు. వాళ్ళకి మధ్యలో ప్లేస్ ఉంది కదా, అటు పరిగెట్టి ఆడుకోవడం అది ఇది అంతా చేస్తున్నారు అనమాట. పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు. మా ఈష అయితే మా హస్బెండ్కి బాగా విసిగించింది, తను తినిపిస్తేనే తింటానని చెప్పేసి. దాన్ని చూసి ఇంకా పెద్దవి కూడా బాబాయ్ తినిపిస్తేనే తింటానని చెప్పేసి ఇద్దరికి మా హస్బెండ్ అయితే తినిపించారండి. మేమందరం తినేసాం, వెయిట్ చేస్తున్నాం. అలాగని తినకుండా వదిలేద్దామన్నా మేము ఫ్రూట్స్ అవి పట్టుకున్నాం, కానీ ముందు రోజు వరలక్ష్మి వ్రతం అయింది కదా, బూర్లు అవి పట్టుకున్నాం, కానీ వాళ్ళకి ఆకలి అయితే తీరదు కదండి. ఇంక ఇదిగోండి ఆ పక్కనే కోనేరు ఉంది, అదైతే చూపిస్తున్నాను, చాలా బాగుంది. ఇంక ఇదంతా అన్నదానికి వెళ్ళే లైన్ అనమాట. ఆ రోజు అప్పుడైతే ఖాళీగానే ఉంది. ఇంకా అలా వచ్చేసిన తర్వాత ఇదిగోండి టెంపుల్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ నేను బయట నుండి. ఇందాక చూపించలేదు కదా, ఆ పక్కనే ఇక్కడ మట్టి కుండలు ప్రసాదం అమ్ముతున్నారు. మట్టి కుండలు, మట్టివన్నీ కలర్స్ వేసి అక్కడైతే అమ్ముతున్నారు అనమాట. ఇదైతే టెంపుల్. ఇంకా స్టార్ట్ చేశారు మా పిల్లలు బొమ్మలు కొనమని చెప్పేసి. ఇంక మేము వెళ్ళే లోపే మా హస్బెండ్ అయితే ముందే కొనుతున్నారు, వాళ్ళు ఎలాగో వదలరు. అయినా మేము కూడా ఎక్కడికి వెళ్ళినా ఆ బొమ్మ చూస్తే ఆ ఊర్లో కొన్నామని గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక్కటైనా ఖచ్చితంగా కొంటాం అనమాట. ఇంక మేము వెళ్ళే లోపే మా పిల్లలు అయితే బొమ్మలు అయితే కొనుక్కున్నారండి. సేమ్ మేము లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఏం కొనుక్కున్నారు అలాంటివి కొనుక్కున్నారనమాట, కాకపోతే వేరే మోడల్ అనమాట. ఇంక మేమైతే ఆ పెద్ద ముగ్గేసింది ఉంది కదండి, అదైతే 120 అంత చెప్పారు, అదైతే తీసుకున్న. ఏమైనా అకేషన్స్ వస్తే బయట అది పెట్టేసి ముగ్గు పిండి ఉంటుంది కదా, అది వేసేస్తే మంచిగా ముగ్గు అయితే వస్తుందని చెప్పేసి అదైతే తీసుకున్నాము. అందరి షాపింగ్లో చిన్నగా తీసుకోవాల్సినవి అయితే తీసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి శ్రీకూర్మం ఉంటుంది కదండి, ఆ పక్కనే ఆ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ ఇదిగోండి ఇక్కడే టెంపుల్ దగ్గరలోనే దించారు. ఇక్కడైతే ఇంకెక్కడ కూడా
రెండు వైపులా షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ కూడా లోపలికి అయితే వెళ్ళిపోయాం. లోపల ఇదంతా లోపల కూడా షాప్ ఉంది. ఇంక ఇదిగోండి కృష్ణవంతి జగద్గురు అని చెప్పేసి ఇక్కడైతే ఒక అదే అరుగులా ఉంది. ఇక్కడ అన్ని బొమ్మలు అదే అవతారాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ అవి చూసేసి ఆ పక్కనే ఇక్కడ కూడా కోనేరు ఉంటుందండి. ఇంకా మేమైతే దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా చెప్తాను కదా, ఆ రోజు వర్కింగ్ డే కాబట్టి పెద్దగా రష్ అయితే ఏం లేదనమాట. ఇంకా వెళ్ళే దారిలోనే ఇక్కడ తాబేళ్ళు అయితే కనిపించేయండి. మీకు ఒక క్వశ్చన్ వేస్తాను, దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక తాబేలు ఎన్ని ఇయర్స్ బతుకుతుంది అని చెప్పేసి మా హస్బెండ్ నాకు అడిగారు అనమాట. అక్కడ నాకైతే తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే అక్కడ 3 చిన్న చిన్న తాబేలు పిల్లలు అయితే కనిపించాయండి. వాటికి కూడా వీడియో తీసాను కానీ బ్లర్ అయిపోయింది, సరిగ్గా కనిపించలేదు. ఇంకా లైన్లో నుంచి చాలా అంటే చాలా ఖాళీగా ఉందండి ఫ్రీ దర్శనంలో. అలా మేమే నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనమాట, అంత ఖాళీగా ఉంది. కాకపోతే వెళ్ళిన తర్వాత అక్కడైతే క్లోజ్ చేశారు. ఎందుకు గుడి మధ్యాహ్నం లంచ్ టైమే ఏదని చెప్పేసి ఇంకా గుడి అయితే క్లోజ్ చేశారు. అది కూడా మేము లోపలికి వెళ్ళిపోయాక లోపల గేట్ క్లోజ్ చేసి ఉంది. ఇంకా ఇక్కడైతే చూడండి స్తంభాల స్క్రిప్ట్ అయితే ఉంది. అది ఏ భాష ఏంటి అని చెప్పేసి మా చెల్లి అయితే చూసుకుంటూ ఉందన్నమాట. ఇదిగండి చుట్టూ విగ్రహాలు, స్క్రిప్టు, ఆ స్తంభాల మీద కథలు ఏవేవో రాసి ఉన్నాయి. ఇంక ఇదైతే టెంపుల్ అనమాట. చుట్టూ తిరిగేసి మేమైతే వెళ్తున్నాం. ఈలోపు మా పిల్లలు మధ్యలో ఎక్కడైనా పెద్ద ఖాళీ ఉంటే ఇట్నుండి వెళ్ళి అట్నుండి వచ్చేసి ఫుల్గా పరిగెలెట్టేస్తున్నారు అనమాట. ఒక్క దగ్గర ఉండరు, అది ఇద్దరు కలిస్తే అస్సలు ఒక దగ్గర ఉండరు అనమాట. ఇంక ఇదిగోండి మేము ఇక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడైతే గుడి క్లోజ్ చేసి ఉండడం వల్ల ఒక 5-10 మినిట్స్ కూర్చున్నాము. వేరే వాళ్ళు వెళ్ళి అడిగారు, అడిగితే అది ఓపెన్ చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ దర్శనం గేట్ అయితే ఇలా ఆఖరికి ఓపెన్ చేసలేదండి. మేము బయట దండం వేసుకొని ఇది గేట్ అంతా ఉంది. లోపల ఒక అదే గేట్ ఉంటుంది, అదైతే క్లోజ్ చేసి ఉందనమాట లోపల దండం పెట్టుకోవడానికి. ఇంక ఇదిగోండి ఆ లోపలికి వెళ్ళి పక్కకు తిరిగి దండం పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళకుండా ఇక్కడ గ్రిల్స్ అయితే క్లోజ్ చేసేసారు. మేము వచ్చేసాక ఇదిగోండి మా అమ్మ అయితే ఇక్కడ దండం పెట్టుకుంటుంది. అక్కడ నుండే పెట్టుకొని ఇంకా వచ్చేసాము టెంపుల్కి. చుట్టూ ఒక రౌండ్ తిరిగి వెళితే టెంపుల్ అండి. ఇంకా అక్కడ మిర్రర్ కనిపించిందని చెప్పేసి చిన్న వీడియో అయితే నేను తీసాను. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇందాక కోనేరు అని చెప్పాను కదా, అక్కడ ఒక గట్లా ఉంటే అక్కడ కూర్చొని మేమందరం కాసేపు ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఇంకా మా పిల్లలు కూడా బాగా ఆడారనమాట. అక్కడ ఖాళీ ఉంటే మా ఈషా చూడండి ఎలా గెంతుతుందో. ఇంకా అయిపోయాక అక్కడి నుండి మళ్ళీ మేము బీచ్కి అయితే వెళ్ళామండి. ఈషా అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడైతే మా హస్బెండ్ నిలిచిపోయారు, అలా కూర్చోలేకపోతున్నాను అని చెప్పేసి. వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. వీడియో స్టార్టింగ్ నుండి కూడా పైన అయితే మేఘాలు మబ్బులు ఉంటుంది, ఎండ మాత్రం ఉంటుంది. ఇంకా ఇక్కడ మేము ఆటోలోనే స్లిప్పర్స్ అయితే వదిలేసామండి. ఎందుకు మళ్ళీ అటు నుండి ఇసుక కాళ్ళైనా తడుస్తాయి కదా, మనం మునగకపోయినా ఇసుక అయిపోద్ది అని చెప్పేసి స్లిప్పర్స్ మొత్తం మేము స్లిప్పర్స్ అక్కడే వదిలేసి మేము అందరం వెళ్ళాం. కానీ కాళ్ళు చాలా అంటే చాలా మండేయండి. నార్మల్గా కన్నా ఇసుకలో బాగా ఎక్కువ మండుతాయేమో మరి, చాలా ఖాళీ మండే అలా అయ్యిందనమాట. ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడే ఒక ఇద్దరు ఉన్నారు కదండి, వాళ్ళైతే పసుపు కుంకుమ కలపండి, డబ్బులు కలపండి అని చెప్పేసి ఇక్కడే వేయండి అని చెప్పేసి అక్కడ వేయించి వెంటనే వాళ్ళు తీసేస్తున్నారు. నాకు చాలా నవ్వు వచ్చింది. అంటే మామూలుగా కలుపుతాము, వాళ్ళు చెప్పి ఇక్కడ అంటే మనం నిలిచిన దగ్గర వదలాలన్నట్టు చెప్పి వాళ్ళైతే పక్కనే వెంటనే ఉండి తీసేసుకుంటున్నారు అనమాట. ఇంకెక్కడైతే ఈషా అయితే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. మా అన్నయ్య ఇంకా మా హస్బెండ్ కూడా ఇద్దరిని ఒక దగ్గర పెట్టి ఆడిస్తున్నారు, ఇద్దరు ఆడుకుంటున్నారు అనమాట. ఈషాకి 1 year 2 months ఉన్నప్పుడు మేము పిక్నిక్ అయితే వెళ్ళామండి. అప్పుడు ఈషా వాటర్ అది చూసి చాలా అంటే చాలా భయపడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే మేము బీచ్కి వెళ్ళాం. తనకి 4 years ఇప్పుడు, అదే ఒక 2 months ఉంది, 4 yearsకి 1 month ఉంది. ఇప్పుడు కొంచెం పెద్ద అయింది కదా, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. మేము ముందే వాళ్ళు తడుస్తారని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ట్రా పేరు అదే బట్టలు పట్టుకెళ్ళాం, టవల్ అన్నీ పట్టుకెళ్ళాం అన్నమాట, డ్రాయర్లు, డైపర్స్ అన్నీ పట్టుకెళ్ళాం. ఇంక మేము అక్కడ కొన్న బొమ్మ అయితే అదండి. ఇంకా బీచ్లో ఒక 30 minutes ఉన్న తర్వాత తిరిగి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా వచ్చే దారిలోనే వీళ్ళందరికీ హెడేక్ వస్తుందంటే అంటే జర్నీ కదా, అందుకని చెప్పేసి ఒక సత్తువాడ దాటిన తర్వాత ఒక టీ షాప్ అయితే చూసి అక్కడ అందరం టీ అయితే తాగాము. మేము అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి. ఇంకా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ వీడియోకైతే ఇంతేనండి. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.